తెలివైన కోతి. ఒకానొకప్పుడు ఒక నగరాన్ని ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రాజు చాలా మంచి మనసు కలవాడు, దయగల స్వభావం కలవాడు. అతని నగరంలో ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో జీవించేవారు. రాజు స్వభావం ఎంత గొప్పదంటే మనుషులపైనే కాదు, జంతువులపై కూడా ఎటువంటి అన్యాయం జరగనిచ్చేవాడు కాదు. ఒకరోజు రాజు తన మంత్రులు సైనికులతో కలిసి విహారయాత్రకు బయలుదేరాడు. అడవి దగ్గర విడిది ఏర్పాటు చేశారు. రాజు కోసం డేరా వేశారు. రకరకాల ఆటలు వినోదాలు మొదలయ్యాయి. అడవిలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. మంచి మంచి వంటకాలు తయారు చేయబడుతున్నాయి. భోజన సమయం అయినప్పుడు రాజు ఒక బండరాయిపై ఒక పెద్ద కోతిని కూర్చుండడం చూశాడు. ఆ కోతి అంతా నిశ్శబ్దంగా చూస్తోంది. అది మామూలు కోతులు చేసే అల్లరి పనులు ఏమీ చేయట్లేదు. తినే వస్తువుల కోసం కూడా పరిగెత్తట్లేదు. ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. రాజు తన సైనికులతో కొంత ఆహారము మరియు పండ్లని ఆ కోతి ముందర ఉంచి రండి అని చెప్పాడు. సైనికులు కొన్ని పండ్లు, రొట్టెలు ఆ కోతి దగ్గర బండరాయిపై ఉంచారు. కోతి బండరాయి దిగి కిందికి వచ్చింది. ఒక చిన్న పెంకు తీసుకొని దానిపై బొగ్గుతో ఏదో రాయడం మొదలుపెట్టింది. ఆపై ఆ పెంకుని సైనికులకు ఇచ్చింది. సైనికులు దాన్ని రాజుకు ఇచ్చారు. దానిపై ఇలా రాసి ఉంది: నేను ఈ విధంగా ఆహారం తిన్ను. రాజుగారికి ఏ విధంగా అయితే ఆహారం సిద్ధం చేశారో నా కోసం కూడా అలాగే సిద్ధం చేయాలి. మహారాజుకి ఏ పాత్రల్లో ఆహారం వడ్డించారో అవే పాత్రల్లో నాకు కూడా వడ్డించండి, అప్పుడే నేను తింటాను అని. రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈ కోతి రాయడం చదవడం మాత్రమే కాదు, తెలివి కూడా కలిగి ఉంది. ఇప్పుడు రాజుకు ఆ కోతిపై మరింత ఆసక్తి పెరిగింది. రాజు తన సైనికులకు ఈ కోతికి కూడా నా కోసం సిద్ధం చేసినట్లే ఆహారం సిద్ధం చేయండి, నాకు వడ్డించినట్లే అదే పాత్రల్లో వడ్డించండి అని ఆదేశించాడు. రాజు ఆదేశం మేరకు కోతికి కూడా అలాగే ఆహారం సిద్ధం చేశారు. కోతి మళ్ళీ బండరాయి దిగి కిందికి వచ్చింది. సైనికులు దానికి చేతులు కడిగించారు. అది కూడా చాలా మర్యాదగా కూర్చొని భోజనం చేయడం మొదలుపెట్టింది. భోజనం తర్వాత మళ్ళీ చేతులు కడుక్కొని బండరాయి పైకి వెళ్ళి కూర్చుంది. రాజు ఈ దృశ్యమంతా చాలా ఆశ్చర్యంతో ఆసక్తితో చూస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. సైనికులు హడావిడిగా సామాన్లు సర్దుకున్నారు. రాజు ఒక గోనె సంచి ముక్కని ఆ కోతికి ఇవ్వండి, ఎక్కడ తడిసిపోతుందో, అది ఎవరిదైనా పెంపుడు కోతిలాగా ఉంది అన్నాడు. సైనికులు గోనె సంచి తీసుకొని ఆ కోతి దగ్గరకు వెళ్ళారు. కోతి వెంటనే పెంకుపై ఏదో రాసి సైనికులకు ఇచ్చింది. సైనికులు రాజు దగ్గరకు వెళ్ళారు. కోతి పెంకుపై ఇలా రాసింది: రాజుగారికి ఏ విధంగా అయితే డేరా వేశారో నా కోసం కూడా అలాగే డేరా వేయాలి, అలాగే సామాగ్రిని నా కోసం కూడా సిద్ధం చేయాలి, అప్పుడే నేను వస్తాను అని. రాజుకి ఆ కోతిపై మరింత ఆసక్తి పెరిగింది. రాజు వెంటనే రాజభవన శిబిరం లాంటి మరొక డేరాని ఏర్పాటు చేయాలని, పడక పరుపులు వేయాలని ఆదేశించాడు. రాజు ఆదేశాన్ని పాటించారు. ఇంతలో వర్షం మొదలైంది. కోతి బండరాయి దిగి డేరా లోపలికి వెళ్ళింది. ఇదంతా గమనించిన రాజు చాలా ఆసక్తి చెందాడు. ఎంతకాలం వారు అడవిలో ఉన్నారో కోతి ప్రతి విషయంలో రాజుతో సమానంగా ఉండేందుకు ప్రయత్నించింది. రాజు తిరిగి మహల్కి వెళ్ళడానికి సిద్ధమైన రోజు సైనికులను పిలిచి ఈ కోతిని అడిగిరండి, ఇది మనతో వస్తుందా అని అడిగాడు. కోతి మళ్ళీ పెంకుపై రాసింది: రాజుగారి సవారీ కోసం ఏనుగును ఎలా సిద్ధం చేశారో అలాగే నా కోసం కూడా ఏనుగును సిద్ధం చేయండి, అప్పుడే నేను మీతో వస్తాను అని. రాజు మనసులో ఈ కోతిని తనతో ఉంచుకోవాలి, ఇంత తెలివైన చదువుకున్న కోతి ఎక్కడా దొరకదు అని అనుకున్నాడు. రాజు నాలాంటి సవారీని సిద్ధం చేయండి, ఈ కోతిని కూడా మనతో మహల్కి తీసుకువెళ్ళండి అని ఆదేశించాడు. కోతి గొప్ప గౌరవంతో నగరంలోకి ప్రవేశించింది. దాని ఏనుగు రాజు ఎక్కి ఉన్న ఏనుగుతో పాటు నడుస్తోంది. నగర ప్రజలు ఆ కోతిని చూసి చాలా ఆశ్చర్యపోయారు. మహల్కి చేరుకున్న తర్వాత రాజు బయట సైనికుల ఇళ్ళు ఉన్నాయి, వాటిలో ఒక ఇంట్లో ఆ కోతిని ఉంచండి అని చెప్పాడు. కోతికి ఇప్పుడు కాగితం కలం ఇచ్చారు. అది కాగితంపై ఇలా రాసింది: నేను ఇక్కడ ఉండను, రాజుగారికి ఏ విధమైన మహల్ ఉందో అలాగే నా కోసం కూడా ఒక మహల్ సిద్ధం చేయించాలి, అలాంటి సుఖ సౌకర్యాలు విలాసాలు నాకు కూడా ఇవ్వాలి, అప్పుడే నేను ఇక్కడ ఉంటాను, లేదంటే నేను తిరిగి వెళ్ళిపోతాను అని అంది. రాజు దగ్గర మరో మహల్ ఉండేది. ఆ మహల్ను రాజు కోతి కోసం సిద్ధం చేయించాడు. కోతి అందులో నివసించడం మొదలుపెట్టింది. రాజు సైనికులకు కోతికి సేవ చేయవలసి రావడం చిరాగ్గా అనిపించేది. కానీ అది రాజు ఆదేశం, పాటించక తప్పేది కాదు.
మహారాణికి ఆ కోతంటే అస్సలు నచ్చేది కాదు. రాణి పదే పదే రాజుతో ఈ కోతిని తిరిగి అడవిలో విడిచిపెట్టండి అని చెప్పేది. కానీ రాజు అందుకు ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా కోతి రాజసభకు వచ్చి కూర్చోవడం మొదలుపెట్టింది. కోతి అన్ని వాదనలని శ్రద్ధగా వినేది. రాజు ఏదైనా తప్పుడు నిర్ణయం ఇవ్వబోతుంటే కోతి వెంటనే అతని చేతి నుంచి కాగితం కలం లాక్కొని చించివేసేది. సరైన నిర్ణయం రాసి రాజు ముందర పెట్టేది. మొదట్లో రాజుకి చాలా కోపం వచ్చింది. కానీ తరువాత ఆ కోతి వల్ల తాను చాలా తప్పులు చేయకుండా బయటపడ్డానని తెలుసుకున్నాడు. నిరపరాధులు శిక్ష పడకుండా తప్పించుకున్నారు. ఇంకా అనేక నిర్ణయాలలో కోతి రాజుకు సహాయం చేయడం మొదలుపెట్టింది. క్రమంగా రాజు తన నిర్ణయాలని ఆదేశాలని ఇచ్చే ముందర కోతికి చూపించడం మొదలుపెట్టాడు. సభలో ఉన్నవారు కూడా ఈ తెలివైన చదువుకున్న కోతికి అలవాటు పడ్డారు. కానీ రాణికి ఆ కోతిపై ద్వేషం తగ్గలేదు. ఆమె ఎప్పుడూ రాజుతో ఈ కోతిని ఎక్కడైనా వదిలిపెట్టిరండి, లేదంటే ఇది ఒకరోజు మీ రాజ్యాన్ని మొత్తాన్ని ఆక్రమించుకుంటుంది. మనకి కొడుకులు లేరు. ఈ కోతి మిమ్మల్ని తొలగించి సింహాసనంపై కూర్చుంటుంది అని చెప్పేది. రాజు రాణికి నచ్చ చెప్పేవాడు. కోతి తనకి చాలా సహాయం చేస్తుంది అని, దానివల్ల రాజ్యంలో చాలా మంచి పనులు జరుగుతున్నాయని చెప్పేవాడు. కానీ రాణికి మనశ్శాంతి లేదు. ఆమె కోతిని చంపించడానికి ఒక కుట్ర పన్నింది. కోతికి పంపుతున్న ఆహారంలో విషం కల్పించింది. ఆ రోజు కోతి అసలు ఆహారమే తినలేదు. కోతి రాజుకి ఒక పత్రంపై రాసి ఇచ్చింది. నన్ను చంపించడానికి ప్రయత్నించడము మీకు మీ కుటుంబానికి భారీ నష్టాన్ని తీసుకొస్తుంది అని. ఈ కుట్ర గురించి రాజుకు తెలిసినప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. సైనికులను కూడా పిలిచి అరిచాడు. రాణికి ఇలాంటి పిచ్చి పని మళ్ళీ చేయవద్దు అని చెప్పాడు. రాణి మనసులో చాలా కుమిలిపోయింది. రాజుకి ఒక అందమైన కుమార్తె ఉండేది. ఆమెని రాజు చాలా ప్రేమించేవాడు. కోతి గురించి యువరాణి కూడా విన్నది. ఆమె ఆ కోతిని చూడాలనుకుంది. ఒకరోజు కోతి దర్బార్ నుంచి తన మహల్ వైపు వెళ్తుండగా దారిలో యువరాణి తన స్నేహితురాలతో నిలబడి ఆ కోతిని చూసింది. కోతి యువరాణిని చూసి ఆగిని ఆమెని అలానే చూస్తూ ఉండిపోయింది. యువరాణి భయంతో మహల్ లోపలికి పారిపోయింది. ఒకరోజు యువరాణి అలంకరించుకొని అద్దంలో చూసుకుంటుంటే వెనక నుంచి అద్దంలో కోతి మొహం కనిపించడం మొదలైంది. కోతి ఎలాగో ఆమె గదిలోకి వచ్చేది. యువరాణి భయంతో జ్వరం తెచ్చుకుంది. అప్పుడు కోతి చాలా రోజులు ఆమె గదిలోకి రాలేదు. యువరాణి కోలుకున్నాక కోతి మళ్ళీ రావడం మొదలుపెట్టింది. కోతి ఒక పత్రంపై, యువరాణి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నమ్ము, నేను కూడా చాలా అందంగా ఉంటాను అని రాసి ఇచ్చింది. ఈ విషయం రాణి చెవిలో పడింది. ఆమె చాలా గొడవ చేసింది. కోతిని తిట్టడం మొదలుపెట్టింది. రాజు దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలుపెట్టింది. ఇక చాలు, మీ ప్రియమైన కోతి మీ గారాబాల కూతురు వెంట పడింది. దాన్ని తరిమేయండి, లేదంటే నేను విషం తాగి చనిపోతాను. నేనింక విసిగిపోయాను అని చెప్పింది. రాజు యువరాణిని పిలిచి ఆ కోతి నిన్ను ఇబ్బంది పెడుతుందా అని అడిగాడు. యువరాణి అన్ని విషయాలు నిజం చెప్పింది. ముందు నాకు ఆ కోతి అంటే చాలా భయం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. పైగా ఇప్పుడు దాని మీద జాలి కలుగుతోంది. యువరాణి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అని రాజుకి నమ్మకం కలిగింది. అయినప్పటికీ ఆ కోతి ఈ విధంగా యువరాణి గదిలోకి రావడం అతనికి నచ్చలేదు. అప్పుడు అతను కోతితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. తర్వాతి రోజు రాజు కోతి మహల్కి వెళ్ళాడు. రాజు కోతితో, చూడు, నువ్వెవరో నాకు తెలీదు, కానీ ఇప్పటి వరకు నేను నీ ప్రతి మాట విన్నాను. నేను నాతో సమానమైన గౌరవాన్ని నీకు ఇచ్చాను. ఇది బహుశా ఏ ఇతర రాజు తన రాజ్యంలో సహించలేడు. కానీ ఇప్పుడు నువ్వు నా కూతుర్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టావు. ఇది నాకు అస్సలు నచ్చలేదు. నేను ఏదైనా కఠిన చర్య తీసుకునే ముందు నువ్వు ఈ పని మానేసి పారిపో అని చెప్పాడు. కోతి వెంటనే మహల్లోకి వెళ్ళి కాగితం కలం తీసుకువచ్చింది. ఆ కాగితంపై ఏదో రాసి రాజుకి ఇచ్చింది. దానిపై ఇలా ఉంది: నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను మీకు హామీ ఇస్తున్నాను. నేను మీ కూతురిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతాను. ఆమెకు ఎప్పుడు ఎలాంటి లోటు ఉండదు అని. రాజు అది చదివి ఆశ్చర్యపోయాడు. తన కూతుర్ని ఆ కోతికిచ్చి పెళ్లి చేయాలనుకోలేదు. అతను నేను జీవించి ఉండగా అది ఎప్పటికీ జరగదు అని తేల్చి చెప్పాడు. కోతి అదే సమయంలో రాజుపై కత్తి దూసి మరొక చేతితో ఇలా రాసింది: మీరు జీవించి ఉండగా అది సాధ్యం కాకపోతే చనిపోవడానికి సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని చంపి నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను. మీరు నన్ను ఈ మహల్లో ఉంచినందుకు నేను మీకు రుణపడున్నాను. మీ రక్తం నా చేతులకు అంటించుకోవాలని నేను కోరుకోవడం లేదు అని రాసింది. అప్పుడు రాజుకి తన మరణం ఎదురుగా కనిపించినట్లయింది. అతను నేను ఆలోచించి సమాధానం చెప్తాను అన్నాడు.
కోతి ఏదైనా సరే సమాధానం అవును అని ఉండాలి అని రాసింది. రాజు మహల్కి తిరిగి వచ్చాడు. అతను చాలా ఆందోళన చెందాడు. ఒకవైపు తన కూతురు, మరొక వైపు తన ప్రాణం. ఏం చేయాలో ఎలా చేయాలో తనకు అర్థం కాలేదు. రాత్రంతా మహల్లో తిరుగుతూనే ఉన్నాడు. కానీ తన భార్యకి ఏమీ చెప్పలేదు. ఎందుకంటే రాణి దాన్నెందుకు తీసుకువచ్చావని మళ్ళీ గొడవ చేస్తుందని అతనికి తెలుసు. అతను ఉదయం అయ్యేటప్పటికీ నిర్ణయం తీసుకున్నాడు. తన కూతుర్ని ఆ కోతికిచ్చి ఎప్పటికీ పెళ్లి చేయకూడదు అని. తన కూతుర్ని కోతికిచ్చి పెళ్లి చేయడం కంటే తన ప్రాణం ఇవ్వడం మేలు అనుకున్నాడు. ఆపై కొన్ని విషయాలు చర్చించడానికి యువరాణి దగ్గరకు వెళ్ళి, రేపు ఏదైనా జరిగితే నువ్వు ఏం చేయాలి, నీ తల్లిని ఎలా చూసుకోవాలి, రాజ్యాన్ని ఎలా నడపాలి, నీకు సహాయం చేయగల నిజాయితీపరులు ఎవరు అని నచ్చ చెప్పడం మొదలుపెట్టాడు. యువరాణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె రాజుతో, నాన్న మీరేం మాట్లాడుతున్నారు అని అడిగింది. రాజు యువరాణికి, అమ్మాయి, ఆ కోతి నా ప్రాణం వెంటబడింది. నన్ను చంపేస్తానని బెదిరిస్తోంది. లేదా నీ పెళ్ళి దాంతో చేయమంటోంది. నేను బతికి ఉండగా ఆ కోతితో వివాహం జరగడం అసాధ్యం. నేను దానితో నీ పెళ్ళి అస్సలు చేయలేను. అమ్మాయి, నీ తల్లి ఆ కోతిని చంపడానికి చాలాసార్లు ప్రయత్నించింది. కానీ ఇప్పటి వరకు ఆ కోతి బతికే ఉంది. అది చాలా తెలివైంది. నేను ఈరోజు దానికి స్పష్టమైన సమాధానం చెప్తాను. అప్పుడు బహుశా అది నన్ను వెంటనే చంపేస్తుంది. అప్పుడు నువ్వు నీ తల్లితో కలిసి బయటికి రాకుండా నేలమాళిగలో దాక్కో. ఆ కోతి నిరాశ చెంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు బయటికి రాకు అని వివరించాడు. యువరాణి, నాన్న, మీ ప్రాణం చాలా విలువైంది. మీరు కేవలం నా తండ్రి మాత్రమే కాదు, ఈ రాజ్యానికి రాజు కూడా. మీ ప్రజల పట్ల కూడా మీకు కొన్ని బాధ్యతలున్నాయి. మీరు వెళ్ళి కోతితో పెళ్లికి సరేనని చెప్పండి. నా అదృష్టంలో ఇదే రాసి ఉంటే మీరు చనిపోయిన తర్వాత కూడా అదే జరుగుతుంది అని చెప్పింది. రాజు ఒప్పుకున్నాడు. అతను నిస్సహాయుడు. రాజు కోతి దగ్గరకు వెళ్ళి తన నిర్ణయాన్ని వినిపించాడు. యువరాణితో పెళ్లికి సరేనని చెప్పాడు. ఆ మాట విని కోతి చాలా సంతోషించింది. వెంటనే పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. రాణి చెవిలో ఈ విషయం పడినప్పుడు ఆమె చాలా గొడవ చేసింది, చాలా ఏడ్చింది, చంపేస్తానని బెదిరించింది. కానీ జరగబోయేదాన్ని ఎవరు ఆపగలరు? పెళ్లి రోజు రాజు రాణిని ఒక గదిలో బంధించాడు. ఆపై పెళ్లి జరిపించేశాడు. యువరాణి వీడ్కోలు తీసుకొని కోతి మహల్కు వెళ్ళిపోయింది. వీడ్కోలు అయిన తర్వాత మహారాణిని గది నుంచి బయటికి తీశారు. అప్పుడు ఆమె చాలా బాధపడింది. తర్వాత రోజు ఉదయం యువరాణి రాజామహల్కి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె తల్లి ఆమెను కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టింది. కానీ కూతురు, అమ్మా, ఇప్పుడు ఏడవడంలో ప్రయోజనం లేదు. నా అదృష్టంలో ఏముందో అది జరిగింది. కానీ నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పింది. తల్లి ఆశ్చర్యంతో, నువ్వు ఆ కోతిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావా అని అడిగింది. యువరాణి, అవునమ్మా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా నువ్వు బాధపడకు అని చెప్పింది. యువరాణి పగలు తన తండ్రి మహల్లో ఉండేది. రాత్రికి తన మహల్కి వెళ్ళేది. ఆమె ఇప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తోంది. తన కూతురు ఇంత సంతోషంగా ఉండడం చూసి రాజు కూడా నిశ్చింతగా ఉన్నాడు. కానీ ఆమె తల్లికి తన కూతురు ఆ కోతితో ఎలా సంతోషంగా ఉండగలదో అనిపించింది. అప్పుడు ఆమె నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. రాత్రి సమయంలో ఒక పని మనిషి వేషం వేసుకొని పని మనిషి దుస్తులు ధరించి కోతి మహల్ వైపు నడిచింది. సాధారణంగా కోతి మహల్ తలుపు లోపల గడి మూసి ఉంటుంది. కానీ ఆ రోజు వారు తలుపు మూయడం మర్చిపోయారు. రాణి రహస్యంగా తలుపు బయట నిలబడింది. లోపల నుంచి నవ్వులు, మాటలు వినిపించాయి. ఒక మగ వ్యక్తి మాట్లాడే శబ్దం కూడా వచ్చింది. రాణి ఆశ్చర్యంతో లోపలికి తొంగి చూసింది. లోపల యువరాణితో పాటు ఒక చాలా అందమైన యువకుడు కూర్చొని ఉన్నాడు. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. కోతి స్థానంలో ఒక యువకుడిని చూసి రాణి ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆమె తిరిగి వెళ్ళడానికి తిరిగినప్పుడు ఒక పక్కన కోతి చర్మం పడి ఉండడం చూసింది. రాణి, ఈ యువకుడు ఇంత అందంగా ఉన్నప్పుడు ఎందుకు ఇంత మందపాటి చర్మాన్ని కప్పుకొని కోతిలాగా ఉంటాడు? నేను ఈ చర్మాన్ని కాల్చివేస్తే అతను ఎప్పుడు ఇలాగే ఉంటాడు కదా అని అనుకుంది. అలా ఆలోచించి ఆమె ఆ కోతి చర్మాన్ని తీసుకొని తన మహల్కి వచ్చి దానికి నిప్పు అంటించింది. ఇక్కడ చర్మానికి నిప్పు అంటుకుంది. అటువైపు రాజకుమారుడు కాలడం మొదలుపెట్టాడు. రక్షించండి, రక్షించండి అని అరుస్తూ అతను పారిపోయి అదృశ్యమయ్యాడు. ఆందోళన చెందిన యువరాణి మహల్కి చేరుకోగానే అక్కడ కోతి చర్మం కాలుతుండడం చూసింది. ఆమె హడావిడిగా నిప్పును ఆర్పివేసింది. తన తల్లే ఈ పని చేసిందని తెలుసుకొని చాలా బాధపడింది. దానికి
ఆమె తల్లి క్షమించమని కోరుతూ, నీ భర్త ఇంకా దాన్ని మళ్ళీ ధరించకూడదని ఈ పని చేశాను అని చెప్పింది. ఇప్పుడు యువరాణి చాలా బాధపడుతూ కూర్చుంది. తాను తన చేతులతోనే తన కూతురి జీవితాన్ని పాడు చేశానని రాణి కూడా చాలా దుఃఖించింది. రాజుకి ఈ విషయం తెలియగానే అతను తన సైనికులను దూర ప్రాంతాలకు పంపించాడు. కానీ సైనికులు ఆ కోతి రాజకుమారుణ్ణి కనుగొనలేకపోయారు. యువరాణి పరిస్థితి చూడలేని విధంగా మారిపోయింది. ఆమె ఎవరితో మాట్లాడేది కాదు, సరిగా భోజనం చేసేది కాదు. ఇలా కొన్ని రోజులు గడిచాక యువరాణి ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె ఒంటరిగా రాజకుమారుని వెతకడానికి బయలుదేరింది. ఆమె అలా వెతుకుతూ అడవులు, నగరాలు తిరిగేది. ఒకరోజు రాత్రి యువరాణి ఒక అడవిలో చెట్టు కింద కూర్చొని ఉంది. అప్పుడే చెట్టుపై ఒక చిలుక మరియు మైనా పక్షులు మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. మైనా చిలుకతో, ఏమైంది ఈరోజు ఇంత విచారంగా ఉన్నావు అని అడిగింది. చిలుక ఈ విధంగా సమాధానం చెప్పింది. నేను నీకేం చెప్పను, ఇక్కడి నుంచి ఉత్తర దిశలో ఉన్న నగరంలోని రాజకుమారుడి పరిస్థితి చూసి బాధపడుతున్నాను. అతని శరీరమంతా పెద్ద పెద్ద బొబ్బలు వచ్చాయి. వైద్యులందరూ అతనికి చికిత్స చేసి విసిగిపోయారు, కానీ ఏ ప్రయోజనమూ లేదు అని చెప్పింది. మైనా చిలుకతో, మన రాజకుమారుడికి ఈ దుఃఖం నుంచి విముక్తి లేదా అని అడిగింది. దానికి చిలుక, చికిత్స అయితే ఉంది. మనం ఉన్న ఈ చెట్టు యొక్క ఆకులకి చాలా ఔషధ గుణాలున్నాయి. ఎవరైతే ఈ ఆకులను సేకరించి గంధంతో రుద్ది 40 రోజుల పాటు ఉదయం సాయంత్రం రాజకుమారుడి శరీరం పైన ఉన్న బొబ్బలపై పూస్తే అతని గాయాలు పూర్తిగా నయమవుతాయి అని చెప్పింది. యువరాణి వెంటనే వారు తన భర్త గురించే మాట్లాడుతున్నారని అర్థం చేసుకుంది. చిలుక, మైనా తెల్లవారుజామున ఎగిరిపోయాయి. కానీ యువరాణి చెట్టుపై నుంచి ఆకులను సేకరించి ఒక వైద్యుడి వేషం వేసుకుని ఉత్తర దిశ వైపు నడిచింది. కొన్ని మైళ్ళ దూరంలో ఆమెకి ఒక అద్భుతమైన నగరం కనిపించింది. ఆమె అక్కడ తనకి అవసరమైన సామాగ్రిని తీసుకొని రాజమహల్కి చేరుకుంది. కాపలాదారుడితో, రాజుకి చెప్పండి, హిమాలయాల నుంచి ఒక వైద్యుడు వచ్చాడని, అతను రాజకుమారుడికి చికిత్స చేయగలడని అని చెప్పింది. రాజు వెంటనే వైద్యుడి వేషంలో ఉన్న యువరాణిని లోపలికి పిలిపించాడు. వైద్యుడి రూపాన్ని చూసి రాజుకి సందేహం వచ్చింది. ఇతను చాలా యువకుడు, ఇతను ఏం చికిత్స చేస్తాడు? పెద్ద పెద్ద ప్రసిద్ధ వైద్యులు రాజకుమారుడికి చికిత్స చేసి ఓడిపోయారు అని అనుకున్నాడు. కానీ యువరాణి, 40 రోజుల్లో రాజకుమారుడు కోలుకోకపోతే మీరు నాకు ఏ శిక్షనైనా ఇవ్వచ్చు అని చెప్పింది. రాజు వెంటనే ఒప్పుకున్నాడు. వైద్యుడి వేషంలో ఉన్న యువరాణి రాజకుమారు దగ్గరికి చేరుకుంది. అతని పరిస్థితి చూసి ఆమె చాలా విలపించింది. అతి కష్టంతో తనని తాను నియంత్రించుకొని రాజకుమారుడి చికిత్స ప్రారంభించింది. తాను తయారు చేసిన లేపనాన్ని అతని బొబ్బలపై పూసింది. అలా చేయగానే రాజకుమారుడి శరీరం పైన గాయాలకు చల్లదనం అందినట్లయింది. ఎన్నో రోజుల తర్వాత రాజకుమారుడికి నిద్ర పట్టింది. ఈ విషయం తెలుసుకున్న రాజు ఆ వైద్యుణ్ణి అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించాడు. యువరాణి రాజకుమారుడి సేవలో పగలు రాత్రి ఒకటి చేసింది. ఆమె ప్రతిరోజు రాజకుమారుడి గాయాలను శుభ్రం చేసేది. ఉదయం సాయంత్రము ఆ లేపనాన్ని పూసేది. ఒక వారం లోపలే రాజకుమారుడికి ఎంతో ఉపశమనం కలిగింది. అతను తన చుట్టూ ఉన్న విషయాలను గమనించటం మొదలుపెట్టాడు. రాజకుమారుడికి ఆ వైద్యుడి రూపం కొంచెం పరిచయం అయినట్లు అనిపించింది, కానీ అతను గుర్తుపట్టలేదు. వైద్యుడి వేషంలో ఉన్న యువరాణి అతని ముందు చాలా తక్కువగా మాట్లాడేది. కానీ రాజకుమారుడు మాత్రం ఆమె సేవని మనస్ఫూర్తిగా మెచ్చుకునేవాడు. రాజు కూడా ఆ వైద్యుడికి భారీ బహుమతి ఇవ్వాలని అనుకున్నాడు. కానీ 40వ రోజు రాజకుమారుడి శరీరానికి లేపనాన్ని పూసిన తర్వాత ఎవరికీ ఏమీ చెప్పకుండా ఆమె మహల్ నుంచి బయలుదేరి నేరుగా తన రాజ్యానికి పయనమైంది. ఆమె రాజకుమారుడి వద్ద నుంచి అతని ఉంగరం మాత్రం అడిగి తీసుకుంది. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళిందో రాజకుమారుడికి కూడా తెలియలేదు. మహల్లో రాజకుమారుడు కోలుకోవడంతో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఉత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ వైద్యుడు ఎక్కడా కనిపించలేదు. రాజకుమారుడు చాలా బాధపడ్డాడు. రాజు కూడా ఆశ్చర్యపోయాడు. ఈ వైద్యుడు ఎలాంటి బహుమతి కూడా తీసుకోకుండా ఎలా వెళ్ళిపోయాడు అని అనుకున్నారు. కోలుకున్న తర్వాత రాజకుమారుడికి తన భార్య గుర్తుకొచ్చింది. ఒకరోజు అతను తన తండ్రితో వేటకి వెళ్తున్నానని చెప్పి నేరుగా తన అత్తవారింటికి చేరుకున్నాడు. అతను రాజదుస్తులు ధరించాడు. సైనికులు పూర్తి గౌరవంతో రాజకుమారుని లోపల కూర్చోబెట్టి రాజుకు సమాచారం ఇచ్చారు. మిమ్మల్ని కలవడానికి ఒక రాజకుమారుడు లాంటి యువకుడు వచ్చాడు అని. రాజు అతన్ని చూసి, కుమారా, ఎవరు నువ్వు? ఏ రాజకుమారుడివి? నిన్ను నేను గుర్తించలేదు అని అడిగాడు. రాజకుమారుడు, మహారాజా,
నేను అదే కోతిని. మీరు నాకు మీతో సమానమైన గౌరవం ఇచ్చారు, మీ కూతుర్ని కూడా ఇచ్చి నాకు పెళ్లి చేశారు అని చెప్పాడు. రాజు ఆ అందమైన యువకుడిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది అని అడిగాడు. దానికి రాజకుమారుడు, నేను మీకు నా కథని పూర్తిగా వివరిస్తాను, కానీ ముందుగా నేను నా భార్యను కలవాలనుకుంటున్నాను అన్నాడు. రాజు దానికి, ఆమె ఇప్పుడు నువ్వు వదిలి వెళ్ళిన అదే మహల్లో నివసిస్తోంది. ఆమె నీకోసమే వేచి ఉంది అని చెప్పాడు. రాజుని ఆశ్చర్యంలో ఆందోళనలో వదిలిపెట్టి రాజకుమారుడు నేరుగా తన మహల్కి చేరుకున్నాడు. యువరాణిని చూసి చాలా బాధపడ్డాడు. ఆమె ముఖం పూర్తిగా వాడిపోయింది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళ కింద నల్ల చారలు పడ్డాయి. తన ఎదుట రాజకుమారుడిని చూసి ఆమె నమ్మలేకపోయింది. ఆమె అతన్ని చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. రాజకుమారుడు యువరాణి దగ్గరికి వెళ్ళి, యువరాణి, నీ ప్రేమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నాకు బతికే అవకాశమే లేకపోయింది, కానీ ఒక వైద్యుడి దయ వల్ల నేను బతికి బయటపడ్డాను అని చెప్పాడు. దానికి యువరాణి, ఆ వైద్యుడికి ఏం బహుమతి ఇచ్చారు అని అడిగింది. దానికి రాజకుమారుడు, నా ఒక ఉంగరం తప్ప అతను ఏమీ ఆశించకుండా వెళ్ళిపోయాడు అన్నాడు. యువరాణి ఆ ఉంగరాన్ని చూపిస్తూ, ఇదే ఆ ఉంగరమా అని అడిగింది. రాజకుమారుడు ఆశ్చర్యపోయాడు. అవును, ఇదే ఆ ఉంగరం, కానీ ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగాడు. యువరాణి, ఆ వైద్యుని నేనే అని చెప్పింది. తన మొత్తం కథని వివరించింది. అసలు నిజం తెలుసుకున్న తర్వాత రాజకుమారుడి సంతోషానికి హద్దులు లేవు. అతను, నాకు నీలాంటి భార్య దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుడిని అని చెప్పాడు. దానికి యువరాణి, ఇప్పుడైనా మీరు కోతిగా ఉండడం వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పవచ్చు కదా అని అడిగింది. దానికి రాజకుమారుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మా నాన్నగారు కూడా ఒక రాజు అని, నేను వారికి ఏకైక సంతానమని నీకు తెలుసు. నాకు మా నాన్నగారిలాగే వేటాడడం అంటే చాలా ఇష్టం. 2 సంవత్సరాల క్రితం నేను అడవిలో వేటాడడానికి వెళ్ళినప్పుడు ఒక జింకను చూసి దానిపై బాణం వేశాను. కానీ ఆ జింక నా కళ్ళ ముందు నుంచి మాయమై పొదల్లోకి ఎక్కడికో అదృశ్యమైంది. నేను జింకని వెతుకుతూ ఆ పొదలను దాటి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సాధువు తన కాలికి గాయంతో కనిపించాడు. ఆ గాయం నా బాణం వల్లనే అయింది. సాధువు నన్ను చూసినప్పుడు ఆ బాణం నేనే వేశానని అర్థం చేసుకొని నన్ను కోతిగా మారిపోమని శపించాడు. నేను అతని కాళ్లపై పడి చాలా బతిమిలాడాను. అప్పుడు ఆ సాధువు ఇలా అన్నాడు, ఎవరైనా ఒక అమ్మాయి నిస్వార్థంగా కోతి రూపంలో ఉన్న నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు సంవత్సరం పూర్తయ్యే నాటికి నాకు శాప విమోచనం జరుగుతుంది అని అన్నాడు. ఇంకా పెళ్ళైన తర్వాత నుంచి కేవలం నా భార్య ఎదుట మాత్రమే నేను మనిషి రూపంలో ఉండగలను అని చెప్పాడు. నా అదృష్టాన్ని తిట్టుకుంటూ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ పరిస్థితిలో ఉన్న నేను నా రాజ్యానికి తిరిగి వెళ్ళలేకపోయాను. తర్వాత అనేక నెలలు నేను అడవిలో తిరుగుతూ ఉన్నాను. ఆపై ఒకరోజు మీ తండ్రి గారు అక్కడ విహారయాత్రకి వచ్చారు. వారు నాపై దయ చూపించారు, నన్ను తమతో తీసుకువచ్చారు. ఆ తర్వాత నీకు నాపై సానుభూతి కలిగింది. నీ తండ్రి ప్రాణాలను కాపాడడానికి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. మిగిలిన సంఘటనలన్నీ నీకు తెలుసు అని చెప్పాడు రాజకుమారుడు. రాజకుమారుడు ఆ కథ చెబుతుండగా రాజు రాణి అక్కడికి వచ్చారు. రాణి రాజకుమారుడికి తన తప్పులకు క్షమాపణ అడిగింది. రాజు, రాజకుమారా, మాకు కొడుకులు లేరు, ఇప్పుడు నువ్వే మా కొడుకువి, ఇక్కడ రాజ్యాన్ని కూడా నువ్వే చూసుకోవాలి అని చెప్పాడు. దానికి రాజకుమారుడు, ఇప్పుడు నేను నా భార్యను తీసుకొని మా రాజ్యానికి తిరిగి వెళ్తున్నాను, కానీ నేను మీకు హామీ ఇస్తున్నాను, మీకు సహాయం చేయడానికి నేను వస్తూ ఉంటాను అని చెప్పాడు. రాజు చాలా ఘనంగా తన కూతురికి వీడ్కోలు పలికాడు. ఆపై 2 కుటుంబాలు చాలా సంతోషంగా తమ జీవితాన్ని గడపడం మొదలుపెట్టాయి. ఇప్పుడు రాజకుమారుడు, యువరాణి ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. కథ సమాప్తం.